ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ టేబుల్ పైన తెలుగు టైటన్స్ ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని ఫాలో అయింది. ఆ వ్యూహం తెలుగు టైటన్స్కి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని కూడా అందించిందని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ టేబుల్ పైన తెలుగు టైటన్స్ ప్రీవియస్ సీజన్ స్టాట్స్ని పక్కన పెట్టి రీసెంట్గా జరిగినటువంటి టోర్నమెంట్స్ పైనే దృష్టి పెట్టింది. రీసెంట్గా జరిగినటువంటి టోర్నమెంట్స్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో ఆ ప్లేయర్స్ని స్క్వాడ్లోకి తీసుకోవడం జరిగింది. దీంతో లెఫ్ట్ రైడర్స్ కావచ్చు, టీంలో డిఫెన్స్ కావచ్చు, ఒక పటిష్టమైనటువంటి స్థాయికి చేరుకుందని చెప్పాలి. బట్ సరైనటువంటి రైట్ రైడర్స్ లేకపోవడం వల్ల ప్రో కబడ్డీ సీజన్ 12 ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో తడబడింది తెలుగు టైటన్స్. సెమీఫైనల్లో తెలుగు టైటన్స్ ఓడిపోవడానికి డిఫెన్స్ ఒక కారణమైతే, సరైనటువంటి రైట్ రైడర్ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పాలి. సరైనటువంటి రైట్ రైడర్ కనుక తెలుగు టైటన్స్కి ఉండుంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ డైరెక్ట్గా క్వాలిఫైర్ 1 ఆడేది, ఆ తర్వాత ఫైనల్స్కి చేరుకునేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ టేబుల్ పైన మాత్రం తెలుగు టైటన్స్ రైట్ రైడర్ కోసమే వెళ్తారు. రైట్ రైడర్ని టార్గెట్ చేస్తూనే తెలుగు టైటన్స్ వెళ్లేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రైట్ రైడర్ని కూడా ఈసారి రీసెంట్గా జరిగినటువంటి కేసీఎల్, యూపీకేఎల్ అలాగే సీనియర్ నేషనల్స్ ఆధారంగానే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఈ స్ట్రాటజీని ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ టేబుల్ పైన కూడా ఫాలో అయితే తెలుగు టైటన్స్కి ఇక తిరుగుండకపోవచ్చు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆక్షన్ టేబుల్ పైన రీసెంట్గా జరిగినటువంటి టోర్నమెంట్స్ యొక్క స్టాట్స్ని పక్కన పెట్టుకొని వాటి ఆధారంగానే రైట్ రైడర్ని పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. ఇక డిఫెన్స్లోనూ లెఫ్ట్ రైడర్స్ విషయంలోనూ ఎటువంటి చేంజెస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అజిత్ పవార్కి సరైనటువంటి సబ్స్టిట్యూషన్ని మనం ఆప్షన్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంతోపాటుగా అజిత్ పవార్ లేకపోయినా కూడా టీంలో డిఫెన్స్ స్టెబిలిటీ సరిగ్గా ఉండేటట్టు చూసుకుంటే కనుక తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 30ని డామినేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భరత్ హుడా కావచ్చు, విజయ్ మలిక్ కావచ్చు, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ప్రో కబడ్డీ సీజన్ 12లో కనబరిచారు. విజయ్ మలిక్ని కనుక మనం థర్డ్ రైడర్గా యూటిలైజ్ చేసుకుని తనను ఒక మంచి కెప్టెన్గా యూజ్ చేసుకుంటే మాత్రం తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ లిఫ్ట్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మీరేమనుకుంటున్నారు? ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ టేబుల్ పైన తెలుగు టైటన్స్ ఈ వ్యూహాన్ని ఫాలో అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు ఫర్ ఇన్స్టెంట్ కబడ్డీ అప్డేట్స్.